భగవంతుడు అన్యాయం చేయడు. ఇది ట్రూ, రాసుకోండి మీరు. రియల్గా మనస్ఫూర్తిగా నువ్వు పని చేస్తూ వస్తే నెల కాకపోయినా 2 నెలలు కాదు 3 నెలలు కాకపోయినా నీకు ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తే తీరుతుంది, నీకు ఎక్కువ వస్తే తీరుతుంది. ఎందుకంటే భగవంతుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయమైనవాడు. ప్రకృతి న్యాయమైంది, నీకు న్యాయం చేస్తుంది పని చేస్తే. పని చేయకపోతే రాదు, పని చేయకపోతే రాదు. చదువుకున్నాడు ఫెయిల్ అయినట్టు మీ చరిత్ర అని చెప్తాను నాకు, చెప్పండి. మొదటి తరగతి చేరాడు మీ పిల్లవాడు, రెగ్యులర్గా స్కూల్కి పోయినాడు, రెగ్యులర్గా చదువుకున్నాడు, ప్రతి టెస్ట్లో మార్కులు వచ్చాయి. ఫెయిల్ అయిన చెప్పండి, మా పిల్లలు బాగా చదువు ఫెయిల్ అని చెప్పండి. కుదరదు. బాగా చదువుడు పాస్ అవుతాడు, బాగా చదువుడు పాస్ అవుతాడు. ఫెయిల్ అయినాడు ఎవడు? చదువునాడు. సక్సెస్ అయ్యాడు పనిచేసేవాడు. సక్సెస్ కాలేదంటే నువ్వు పని చేయట్లేదు అన్నది. ఇంకెవరి మీద? వాడు సీనియర్ మీద, కంపెనీ మీద, ప్రోడక్ట్ బాగాలేదు, వీళ్ళు సరిగా చెప్పలేదు, అది ఎట్టన్నారు ఇది ఎట్టన్నారు, ఎన్ని బుల్షిట్ నాన్ సెన్స్ స్టోరీస్. సక్సెస్ అయితే నువ్వు పని చేసినట్టు, సక్సెస్ కాకపోతే నువ్వు పని చేయనట్టు అంతే. దర్శాలు పని చేసినోడికి సక్సెస్ వచ్చి తీరుతుంది. అది నేను ఇచ్చేది కాదు, నువ్వు ఇచ్చేది కాదు, భగవంతుడు ఇస్తాడు, ప్రకృతి ఇస్తాడు. ఆయన జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అన్యాయం చేయడు, ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. జాగ్రత్తగా పనిచేయగలిగితే లైఫ్ స్టైల్ మారిపోద్ది, మన తలరాత్రలు మారిపోతాయి. గతమంతా ఒకటి అయిపోయింది. మా నాన్న వ్యవసాయం చేసాడు, ఉద్యోగం చేసాడు, అది చేసాడు, ఇది చేసాడు, 2 బాలిగిట్లో ఉన్నాడు, కారు లేదు, ఎన్ని అయిపోయినాయి. ఏ నుంచి అన్ని చూస్తుంది తెలుసా? మీ పిల్లలు ఏం చెప్పుకుంటారు తెలుసా? నిజంగా చెప్తాను ఇంకో మాట. పిల్లలు చాలా, నేను స్కూటర్ల మీద చూసా, వెనకాల ఏం రాశారంటే మై డాడ్ ఈజ్ మై హీరో. ఏదో రాసుకున్నాడు వాడు అంతే, వాస్తవానికి హీరోనా కాదు. అంటే ప్రతి తల్లిదండ్రులు, ప్రతి బిడ్డలకి తల్లిదండ్రులు హీరోగా ఉంటాడు. నిజంగా ఇప్పుడు హీరోగా మారుతావు నువ్వు సక్సెస్ అయిన రోజు. నీ స్టోరీ ఒకటి చెప్పుకోగలిగినట్టు మన అంటే ఏమంటామంటే ఫైనల్గా నన్నంతా ఒక తెరిచిన పుస్తకం. యూ షుడ్ రైట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. దిలీప్ ఉన్నాడు అనుకో, దిలీప్ డైరీ ఓపెన్ చేస్తే డైరీలో దిలీప్ మంచివాడు, తెల్లంగున్నాడు, పొడవుకున్నాడు, చక్కకున్నాడు, మందాడు, ఎన్ని రాసుకుంటాడు. ఈ కాదు రాయాల్సి. దిలీపు తోపు, తురుము, ఎక్కడ సక్సెస్ నీకు అంటే యూ రైట్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఎవరో రాసేది మన చరిత్ర, మన కథ గురించి ఎవరో మాట్లాడుకునేది ఏంది? మన చరిత్ర మనమే రాసుకుందాం. ఎలా రాసుకున్నావు? నా స్టోరీ రాసుకుంటే ఎలా రాసుకుంటావు? నేను నా ఆత్మకథ రాసుకోవాలి, నేను రాసుకున్నాను. నేను ఏం రాసుకున్నాను? నేను పనికిమాలను నేను రాసుకుంటానా? ఏం రాసుకుంటాను? నా ఆత్మకథ రాసుకోవాలంటే, నా స్టోరీ రాసుకోవాలంటే ఐ విల్ రైట్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఆ స్టోరీలో నేనే హీరో ఉంటా, ఆ స్టోరీలో నాదే సక్సెస్ పాత్ర, ఆ స్టోరీలో అంత బ్యూటిఫుల్ స్టోరీ రాసుకోండి. ఏం చేయాలా? చేస్తే కదా రాసుకుంటాం. అబద్ధాలు రాయలేం కదా. కాబట్టి రాయాలంటే చెయ్యాలా, చేస్తే రాయగలుగుతాం. మన బిడ్డలు ఏదైతే అనుకున్నారో మై డాడ్ ఈజ్ మై హీరో అని, మనం హ్యావ్ టు ప్రూవ్ దిస్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటే అదే చెత్త మాట్లాడేసి ఇక్కడ. సో దయచేసి 2025లో మళ్ళీ సారీ చెప్పే పరిస్థితి వద్దు, ఫెయిల్ అయిపోయిన చెప్పే పదం వద్దు, చేయలేకపోయినద్దు, పోస్ట్పోన్ అయిపోయింది వద్దు. 2025లో ఏముండాలా? సక్సెస్. ఏది అనుకున్నానో అది చేసేసాను, గర్వంగా సగర్వంగా చేయగలిగే పరిస్థితున్నాను. సో అందరూ కూడా ఫ్యామిలీ మీటింగ్స్ పెట్టమని ఎంతమంది పెట్టారో తెలియదు, చాలా చెప్పాము. రీజన్స్ అనేది వద్దు, అన్రీజనబుల్ ఉండాలా, అందరూ సక్సెస్ అవ్వాలా. దయచేసి 2025ని నీ సొంతం చేసుకోవాలంటే నువ్వు గెలిచుండాలి. ఆ సంవత్సరంలో తరతరాలు గుర్తుపెట్టుకోవాలి. 2025లో చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. మనకేం గుర్తుండేది తెలుసా? పుట్టినరోజులు, అవునా? పుట్టినరోజులు గుర్తుంటాయి అందరికీ, అవుతారా? దాని బర్త్డే చాలా పెద్ద చేసుకుంటాం. ఏమంటే పుత్రుడు పుట్టినప్పుడు పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడు పొందుల సుమతి అంటారు. అందరికీ డేటా బర్త్ పుట్టుంటుంది. పుత్రుడు పుడతానే తల్లిదండ్రులు సంతోషం కాదు, ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడు పొందుల సుమతి. ఎప్పుడంటే రియల్ బర్త్డే ఎప్పుడు సక్సెస్. 2025లో సక్సెస్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోండి. 2025లో మనల్ని పొగిడినప్పుడు, మనం సక్సెస్ అయినప్పుడు, మనం గెలిచినప్పుడు, అదే మన గురించి వేరే పొగిడినప్పుడు అది నిజమైనటువంటి రియల్ లైఫ్ స్టోరీ. లైఫ్ ఇంకా టైం ఉందా? కాదు అంటుంది. సో అదన్నమాట. సో ఖచ్చితంగా మనము ఈ సంవత్సరంలో మనం చేయాల్సిన పనులన్నీ ఖచ్చితంగా చేయాలా. సో ఎంత మంచి లేఅవుట్స్, అంత మంచి లేఅవుట్స్ ఉన్నాయి, మంచి కస్టమర్స్ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మన సేల్ భూమి బదలాయింపు చేస్తున్నాము. అక్కడ ల్యాండ్ అమ్మాడంటే కొనేవాళ్ళు రెడీగా ఉంటారు. ఐడెంటిఫై చేసుకోవడమే.
ల్యాండ్ కొనేవాళ్ళు లేక రేటు తయారు కాదు ఇక్కడ, తయారు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కూతురు ఉంటుంది ఒక అమ్మాయి నీట్గా రెడీ అయితే పెళ్లి కొడుకు ఉంటాడా లేదంటాడా? పెళ్లి కొడుకు లేకుండా ఉంటాడా? మీకు తెలుసా ఏమంటారు? మ్యారేజ్ చేస్తారు మేడం ఏమని అంటారు? ఒక అమ్మాయి పుట్టిందంటే ఆ అమ్మాయికి సంబంధించి ఎక్కడో అబ్బాయి పుట్టే ఉంటాడా? అవునా కాదు? నమ్ముతారా లేదు అంటారా? నమ్మినప్పుడు ప్లాట్ సేల్స్ ఉందంటే దాన్ని కొనేవాడు ఉంటాడా లేదా? ఆడవుతారా? లేకుండా ఎట్టుంటుంది? రిజిస్ట్రేషన్ కదా అవుతుంది దానికి, అతనికి కొనడానికి రిజిస్ట్రేషన్ అవుతుంది, డెఫినెట్గా ఉంటుంది. సో కాబట్టి ఎవరు ఎత్తుకోవాలి, మనం ఎక్కడ ఉండదు అది ఎత్తుకోవాలి. అమ్మాయిలు ఎత్తుకుంటారు కానీ ప్లాట్లు కొన్ని వాళ్ళు ఎత్తుకోవట్లేదు. మనం ఎత్తుకోగలిగితే ఖచ్చితంగా బ్యూటిఫుల్గా ప్లాట్లు అమ్మొచ్చు. మనం ఇంకొక 3 లేఅవుట్లు తీసుకున్నాము. ఎంజీ బ్రదర్స్ ఏదైతే ఉందో దాంట్లో 70 విల్లాస్ ఉన్నాయి. ఆ విల్లాస్లో మనం అమ్మచ్చు. ఆ విల్లాస్ 1.5 CR ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద కొంత తగ్గించిస్తున్నారు. అది దానికి సంబంధించి ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్గా జోనా అండ్ సాయి ఉన్నాడు ఇక్కడ. సాయి కూడా పిలవండి పైకి. ఆ తర్వాత ఎర్త్ సిటీ అని కూడా తీసుకుంటాము. ఆ లేఅవుట్ తర్వాత ఈ సిటీ కూడా ఇస్తున్నాము. 3 లేఅవుట్లు ఇస్తున్నాము. గూడూరులో ఒక 6 లేఅవుట్లు, ఒక లేఅవుట్, 60 లేఅవుట్, అన్ని దగ్గర లేఅవుట్లు లేఅవుట్ పెరుగుతున్నాయి. కాబట్టి ఎక్కువ మంది రిక్రూట్మెంట్ చేయాలి, మనుషులు రిక్రూట్మెంట్ చేసి ట్రైన్ చేసి మార్కెట్లో పంపించాలి. సో మనం చేసేది యుద్ధమే. దేని మీద చేస్తున్నాం యుద్ధము? పేదరికం మీద చేస్తున్నాం యుద్ధం చేయాలంటే ఏం కావాలా? సైన్యం కావాలా? సైన్యం చేసుకుంటే, సైన్యంతో పోరాడితే మనం అందరం కూడా ఖచ్చితంగా గెలవచ్చు. పేదరికం మీద గెలిచి ఏమవుతాము? లక్షాధికారులు మారిపోతాం, పోలీసులుగా మారిపోతాం. కాబట్టి ఈ ఆఫర్ అందరికీ ఈక్వల్గా ఉంది. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ లేదు. ఒక ఆయన 100 ప్లాట్లు అమ్మి, 2 ప్లాట్లు అమ్మారు. అందరికీ ఈజ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ పీపుల్, ఈక్వల్ ఆపర్చునిటీ. బట్ ఫ్యూ పీపుల్ ఈ సక్సెస్ అవుతారు, కొంతమంది కావట్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. దీంట్లో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. ఈ 2025 సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే తీరాలా. దీని వెనక్కి చూసే ప్రసక్తే లేకుండా ముందుకెళ్ళాలా. సో ముందుకెళ్ళితే అందరం కూడా మనకి ఎట్లుంటుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్లుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఊళ్ళో అప్పులు చేసేసాను, ఉన్న పొలం అమ్మేశాను, అందరూ అప్పులు చేశాను, ఊరు నుంచి వచ్చేసాను. ఆ ఊళ్ళో ఎందుకు మాట్లాడుకుంటారు? నా గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అవునా కదా? నేను అప్పు తీయకపోతే అందరూ చెడుగా మాట్లాడుకుంటారు. అవునా? అది 1 సంవత్సరం విన్నాం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2024 దాకా విన్నాం. 2025లో ఏ నోరైతే నీ గురించి మాట్లాడిందో ఆ నోరు నీ గురించి మాట్లాడు మగవాడు రావాడు అనాల. అప్పుడు ఉంటుంది కిక్కు. యాడైతే మనల్ని వేస్ట్ అన్నాడు, యాడైతే వాడు ఎదవన్నాడు, యాడైతే వాడు అప్పులు చేసి అన్నాడు, యాడైతే పరిమాణాలు అన్నాడు, అదే నోరు నిన్ను పొగిడినప్పుడు ఉంటుంది. చూడు నాయన, అది బిర్యానీ తిన్నట్టే కాదు, పనికిరాదు, ముందు తాగితే పనికిరాదు నాయన. ఆ కిక్కు ఉంటుంది, అద్భుతమైన కిక్కు ఉంటుంది. అప్పుడు గుండె కొట్టుకుంటుంది. ఇంకో 10 కాలాలు పడి బ్రహ్మాండంగా పడుతుంది. ఆ సక్సెస్, ఆ శబ్దం వింటే ఎవడైతే మనం కాదన్నాడో వాడు నోటుకున్న వినాలా. మన మంచని, మన సూపర్ అని, మన తోపని, మన తురుమని, మన సక్సెస్ అని. అప్పుడు ఉంటుంది కిక్కు. అలాంటి కిక్కు అనుభవిస్తే తెలుస్తుంది. సో మీ అందరికీ కూడా ఇలాంటి కిక్కు రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో దయచేసి 2025లో అప్పుడులాగా మొన్నట్లాగా కాకుండా ఈ సంవత్సరం డిఫరెంట్గా ఆలోచనలు డిఫరెంట్, మనుషులు డిఫరెంట్, పనులు డిఫరెంట్, అన్ని డిఫరెంట్గా ఉండి అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు.